హలో. నమస్తే. నమస్తే, చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెడతారా? చెప్పండి, మీ సమస్య చెప్పండి. మీరు ఎక్కడి నుంచి, మీ పేరు? సార్ నా పేరు లక్ష్మీనారాయణ సార్, విజయనగరం డిస్ట్రిక్ట్ నేను కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి సార్. సార్ నాకు వేసవికాలం కానీ ఏ కాలం అయినా జలిపోయి ఉంటుంది సార్, తుమ్ములు వచ్చేస్తుంది సార్ విపరీతంగా. ఓకే సార్ ఏ కాలమైనా, వేసవికాలమైనా, చలికాలమైనా, వర్షాకాలమైనా ఇది అవును, మీరు చెప్పేదానికి చెప్తాను అని. యాక్చువల్లీ ఇది ఏంటంటే, ఆస్తమా ఉన్న వాళ్ళలో మెజారిటీ వాళ్ళు సీజనల్ ఆస్తమా ఉంటుంది, ఏదో ఒక సీజన్లో. కానీ కొంతమందిలో పెరినియల్, అంటే త్రూ అవుట్ ద ఇయర్ వాళ్ళకి ఆస్తమా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే సమ్మర్ ఇండ్యూస్డ్, సమ్మర్లో అయితే కూడా ఈ ధూళి కణాలు ఎక్కువ అవటం వలన, పుప్పుడు రేణువులు స్ప్రింగ్ సీజన్ సమ్మర్ ముందు ఎక్కువ ఉండటం వలన, వీటి వలన వాళ్ళకి ఎక్కువ అయిపోతుంటుంది. సో మీకు త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది అని అంటే కనుక అది మీకు పెరినియల్ ఆస్తమా కింద తీసుకుంటే త్రూ అవుట్ ద ఇయర్ తీసుకొని మీరు మందులు ఇంకా ఆపకుండా వాడుతూ ఉండాలి. రెండు, మీ ఆహారపు అలవాట్లు, మీ పరిసరాల కంట్రోల్, ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అంటారు దీన్ని. అలానే మీ అలవాట్లు, హాబీసు, అవి చూసుకోవాలి. సో ఎందుకంటే ఇంట్లో అగరబత్తీలు లాంటివి వెలిగిస్తుంటాం, దానికి ఎలర్జీ ఉందేమో. సో కాన్స్టెంట్గా మీరు దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారు? చలి, దుమ్ము, పొగ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రిడ్జ్ వాటరు, ఏసీ, పెట్ యానిమల్స్, కుక్క పిల్లలతో ఆడుతున్నారు, లేకపోతే అగరబత్తీ లాంటివి వెలిగించడం, ఇండస్ట్రీ జోన్లో ఉండి ఇండస్ట్రీలో ఉండటం, మీకు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న మొక్కల నుంచి ఏమైనా వస్తున్నాయా, ఫ్లవరింగ్స్, వాటి వలన, ఇలాంటివి చాలా మీరు రీసెర్చ్ చేసి వాటి గురించి మీరు కనుక్కొని మీకు దగ్గర ఉన్న డాక్టర్తో మాట్లాడి అవన్నీ కనుక్కొని వాటిని అవాయిడ్ చేయాలండి. ఫస్ట్ స్టెప్, మీకు ఈ సిమ్టమ్స్ జలుబు, దగ్గు ఫ్రీక్వెంట్గా వస్తున్నాయంటే నెంబర్ 1 స్టెప్ ఏంటంటే ఆ ఎలర్జెన్సీని అవాయిడ్ చేయాలి. ఓకే, నేను అవాయిడ్ చేయడానికి రెడీగా ఉన్నాను, నాకు ఎట్లా తెలియాలి? సో ఇదేంటంటే తెలియాలి, కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, తెలుసుకోవాలి, డాక్టర్తో కన్సల్ట్ అవ్వాలి. సింపుల్గా గూగుల్ లాంటి చాంట్లో కూడా మీరు ఆస్తమా ట్రిగ్గర్స్ అని కొడితే ఆ లిస్ట్ అంతా వస్తుంటుంది, దాని గురించి కూడా మ్యాటర్ ఉంటుంది. ఒక్కొక్కటి తీసుకొని మీరు వాటికి ఎక్స్పోజ్ అవుతున్నారా, మీ ఉద్యోగరీత్యా ఎక్స్పోజ్ అవుతున్నారా, ఇవన్నీ మీరు కనుక్కొని అవాయిడ్ చేయాలి. రెండు, మందులు కూడా వాడాల్సి ఉంటుంది. మీ రక్తంలో ఏమైనా ఎలర్జీ చేంజెస్ ఉన్నాయా, మీకు అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మీరు ఒకసారి స్పెషలిస్ట్ని కలిసి చేస్తే కొంతమంది మీకు పూర్తిగా నయం అవుతుంది, కానీ మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. కొంతమంది లక్షణాలు కొన్నిసార్లు రాకుండా లాంగ్ గ్యాప్స్ వస్తాయి. ఇవన్నీ మీరు ట్రై చేసి చూడొచ్చండి.